ఉంది. ఈ సంవత్సరము ఈ నెలలో 31వ తారీఖులో మనము కూడుకొని మన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధమైనటువంటి నన్ను ఈ 25వ సంవత్సరంలో ఇంకా కొద్ది గంటల్లో గడిచిపోద్ది. ఆ పాత జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఇంకా మళ్ళీ తిరిగి 26వ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు దేవుడు చేసిన ఆయన అద్భుతమైన కార్యములు చేసే దేవుడు కాబట్టి నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా బాధలు పడ్డాను. ఏంటంటే బాగా పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక బస్సు ఉండదు, ఏముండదు. 5-6 మైళ్ళు దూరం నడుచుకొని పొలాల గట్ల మీద నడుచుకొని వెళ్ళేవాళ్ళం. అలాంటిది మాకు 12 విలేజ్లు ఇస్తారు. 12 విలేజ్లు, చిన్న చిన్న గ్రామాలు. ఆ గ్రామాల్లోనే ఈ గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లల్ని, వీళ్ళందరినీ వాళ్ళకే సేవ చేయాలి. ఇప్పుడు ప్రజాసేవే ఎక్కువైపోయింది. రిటైర్డ్ అయ్యే వరకు దేవుడు నన్ను ఏ విషయంలోని కూడా నాకు ఇబ్బంది రాలేదు. చాలా కాపుదలు ఇచ్చాడు దేవుడు నాకు. ఎలాగంటే డెలివరీ కేసులు అయ్యాయి అంటే అది ఎంత ప్రాబ్లం అయినా సరే దాని గురించి అది డెలివరీ అయ్యే వరకు మేము కాసుకొని కూర్చోవాలి, ఎంత టైం అయినా సరే. అది అయిపోయింది అని అంటే ఇంటికి వచ్చేటప్పటికి 2 మనుషులు తోడుంటారన్నమాట తీసుకురావడానికి. ఆ ఇంట్లో వాళ్ళే అలాగ మమ్మల్ని దేవుడు ఒక సపోర్ట్గా ఎవరినన్నా ఇచ్చి మాకు ఏ ఇబ్బందులు రాకుండా కాపాడేవాడు. మా టైంలోని ఒక విలేజ్లో అన్ని కొండలు అన్నమాట. ఆ కొండల మధ్య నుంచి వెళ్ళాలి విలేజ్కి. అలాగ ఒక అమ్మాయి మాకన్నా జూనియర్ అన్నమాట. ఆ అమ్మాయి వెళ్తూ ఉంటుంటే ఒక తాగుబోతాడు అన్నమాట. బాగా తాగేసి ఆడికి అసలు ఒంటి మీద చలనం లేదు. అలాగా ఆ తాగుబోతాడు ఏం చేశాడు, ఆ అమ్మాయిని పట్టుకొని పాడు చేశాడు. అక్కడే ఆ మన్యంలోనేనమాట. అది ఒక గొల్లోడు గొర్రెలను కాసుకుంటూ కొండ మీద నుంచి చూస్తున్నాడు. ఆడేం చేస్తున్నాడు, ఆ పనులన్నీ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎంత ముత్తుకొని పారిపోతున్నా కూడా పట్టుకొని ఆ అమ్మాయిని పాడు చేశాడు. పాడు చేస్తే ఇంకా ఎవరు అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ అమ్మాయి తిన్నగా పిహెచ్సికి వచ్చి రిపోర్ట్ చేసింది, ఇలా ఇలా జరిగింది నాకు, పలానా ఊరిలో మనిషి ఇలా చేశాడు అని. అనేటప్పటికే అది పోలీస్ రిపోర్ట్ ఇచ్చేశారు. ఇచ్చేసి ఆ విలేజ్లోనే మాట కాసి ఆడెళ్ళిపోయాడు, పారిపోయాడు, ఎక్కడో దాచారు అని కనిపించలేదు. అప్పుడు అక్కడ గొర్రెలు కనబడితే ఆ కానిస్టేబుల్ వెళ్ళి గొర్రెలు ఉన్నాయి, దాన్ని కాపలా కాసేవాడు ఉంటాడు కదా, వాడిని చూడాలి, ఆడిని పట్టుకుంటే ఆడు తెలుస్తుంది అని. అప్పుడు ఆడిని పట్టుకొని ఆ నిజం ఆ గొల్లోడు భయపడిపోయాడు. ముందు ఆడికి ఏమవుతుందో నిజం చెప్తేనని. నీకేమవుతూ మేము అండగా ఉన్నాము, ఆడికి అన్ని విషయాల్లోనే చెప్పి ఆడికి ధైర్యపరిచి నిజం ఆడితోడు చెప్పించారు. అప్పుడు ఆ విలేజ్కి వెళ్ళి ఆడిని పట్టుకొని ఆ కుటుంబం వాళ్ళు ఆడిని తీసుకెళ్ళి ఎక్కడో దాచారు అన్నమాట. ఇంకా మరి ఎలాగో పట్టుకున్నారు, జైల్లో పెట్టేశారు. అది కేసు అయ్యింది, ఆ కేసు గెలవడం అయ్యింది. అప్పటి నుంచే మాకు తోడుకి ఒక మనిషిని ఇచ్చారు. ఎందుకు మాకు ఒంటరిగా వెళ్తున్నాము, ఇలాంటివి జరుగుతాయనేసి తోడుకి ఒక మనిషిని మాకు, ఒక లేడీని మాకు పోస్ట్ చేశారనమాట.
అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇలా జరుగుతున్నాయని మా నాన్నగారికి తెలిసి ఆ పేపర్లో వేయడం చదివి వాళ్ళు వచ్చేసారు మా దగ్గరికి, మా అమ్మగారు మా నాన్నగారును. ఏంటి వేస్తే మంచి హాస్పిటల్లో డ్యూటీ వేయండి, ఇలా పల్లెటూర్లు పంపకుండాను అని అప్పుడు సెలవు పెట్టేసేసి భయపడి చేస్తే మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ ధైర్యం చెప్పి ఏం కాదండి, అది ఇదిగో దాని గురించి పోస్టింగ్కి వాళ్ళకి తోడుకి ఒక లేడీని వేస్తున్నాం మేము, ఇవన్నీ చెప్పి ఆయనకి ధైర్యపరిచి ఆయన పంపించారు. లేకపోతే ఆనాడే నాకు ఉద్యోగం పోను, వాళ్ళ భయం కొద్ది మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికనే వచ్చారు. పోతే పోయింది పల్లెటూరులో ఉద్యోగం అనేసి భయపడి తీసుకెళ్ళిపోదామని వచ్చారు. వాళ్ళకి ధైర్యం చెప్పి మా మెడికల్ ఆఫీసర్ వాళ్ళందరూ ఆయనకి పంపించారన్నమాట. ఇలాగ జరుగుతున్నా కూడా మాకు ఏ ప్రమాదం రాకుండా దేవుడు మాకు కాపుదలు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం అంతా మళ్ళీ మాకు సవ్యంగా జరిగేటట్టు చేసిన వాడు ఎవరు? మహాదేవుడు, గొప్ప దేవుడు. ఆయన మనల్ని చూడకపోతే మనం ఏ పనిలోని కూడా చొరబడలేము, ధైర్యంగా ఎక్కడికి వెళ్ళలేము. అలాంటి పల్లెటూరులో ఆఖరికి మంచి విలేజ్ గుర్రలన్న గ్రామం అన్నమాట, రోడ్డు సైడు. అప్పుడు నాకు ప్రమోషన్ మీద ఆ గ్రామం ఇచ్చారు. అక్కడే ఇల్లు కట్టుకొని ఆ విలేజర్స్ చాలా మంచోళ్ళు. ఏంటి మనల్ని బట్టి మనం వాళ్ళని ఎలా ప్రేమిస్తామో అలాగా వాళ్ళకి సేవ చేస్తాము. ఆ సేవ చూసి మనల్ని ప్రేమిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏమీ కాదు, ఏది ఇచ్చినా సరే ప్రేమతో చేస్తేనే వాళ్ళ మనసులు మారుతాయి. ఇలాగ అన్ని విషయాల్లో నేను చేసిన ఉద్యోగంలో ఎన్నో గ్రామాలు మారినా కూడా, ఏం చేసినా కూడా ఏ బలహీనతకి గురి కాకుండా, ఏ కేసు దగ్గర ఎవరి దగ్గర కూడా నేను బ్యాడ్ అన్న మాట రాకుండా దేవుడు నన్ను కాచి కాపాడి రిటైర్డ్ అయ్యే వరకు నాకు మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా చిల్లాళ్ళు అందరూ వచ్చేవారు. అందరూ క్రిస్మస్కి వచ్చేసేవారు అక్కడికి. అందరం కలిసి వాళ్ళవే అమ్మగారు చుట్టాలు అందరూ వచ్చేవారు అని పల్లెటూరు కదా చూడడానికి వచ్చేవారు. వీళ్ళందరికీ బాగా అలవాటైపోయింది. ఆ గ్రామంలో మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి, అది నేను వెళ్ళేటప్పటికి దానికి 2వ సంవత్సరం ఏమో, కూలి పనులకి చెదిరి వెళ్ళిపోతారు కదా గ్రామాలు, అలాగా విశాఖపట్నం వచ్చారు వాళ్ళు ఫ్యామిలీతో. దానికి అది పెళ్ళి అవ్వడం, తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లల కండం అన్నీ నా చేతుల మీదే. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇల్లు కట్టుకొని ఇప్పటికీ కూడా నాకు ఇంట్లో ఏదన్నా పని ఉన్నదంటే అమ్మాయే వస్తారు, మర్చిపోలేదు ఆ గ్రామం వాళ్ళు. ఏంటి మనం చేసిన సేవను బట్టి అలాగా నన్ను దేవుడు ఆశీర్వదించి నాకు ఆరోగ్యం ఇచ్చి ఇట్టి విధముగా రిటైర్మెంట్లో కూడా నాకు ఏ ఆటంకం రాకుండా ఇంతవరకు, ఇప్పుడు 80వ సంవత్సరం నడుస్తుంది, ఇంతవరకు దేవుడు నాకు ఏ ప్రమాదం రాకుండా ఆరోగ్యం ఇచ్చాడు. 26వ సంవత్సరంలో ప్రవేశించడానికి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని చిత్తం. 26వ సంవత్సరం ఎలాగుంటానో తెలియదు నాకు, మీరందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దీవించిన కాదు. దేవుడి నామానికి వందనాలండి. అయ్యగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నాకు ఈ సంవత్సరంలోనే దేవుడు చాలా మేలులు చేశారు.
అవి నేను ఊహించలేదు. నాకు ముందు సంవత్సరం ఇదే నైట్ ఇక్కడ వాగ్దానాలు తీసుకున్నాము. నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నాకంటే ముందుగా నా దేవదూతని నాకు ముందుగా దేవదూతని పంపిస్తాను నీకంటే ముందుగా అనేసి. పేటర్ గారికి అయితే, మా పరాక్రమ గల బలాజీడా నేను నీకు తోడై ఉంటాను. నేను ఎప్పుడు కూడా పర్సనల్గా ఇంట్లో ప్రేయర్ చేసుకునేటప్పుడు మీ అమ్మగారు వాళ్ళు చెప్పినప్పుడు వాగ్దానాలు నెరవేరుతాయి, ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి, ప్రభు నాకు ఇది ఇచ్చావు అని అనేటప్పుడు నేను ఏకాంతంగా ఉండేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుందానండి. అలాగే పాప విషయంలోని దేవుడు నిజంగా ఉద్యోగం, తన కాళ్ళ మీద ఆడపిల్ల అయినా ఎంతో కష్టపడి చదివింది. అదోవాడ 4 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేసి ఎంతో కష్టపడి ఆ బిడ్డ బీటెక్ కంప్లీట్ చేసింది. మేము పెళ్లి చేస్తామని అస్సలు మేము ఊహించలేదు. ఎందుకంటే నా దగ్గర పేటర్ గారి దగ్గర ఏమీ లేదండి. దేవుడికి సమస్తము తెలుసు. నాకు అలాగే పెళ్ళికి నాకు 15 లక్షలు అయిందండి. నా బ్యాంక్ అకౌంట్లో 1000 రూపాయలు కూడా నాకు లేదు. పాపకు గోల్డ్ పెట్టాను, సారి పెట్టాను. ఆ అబ్బాయికి అక్కడ కొద్దిగా పెళ్ళికి ఖర్చులకి చేతికి ఒక 3 లక్షలు ఇచ్చాను. నిజంగా నేనే చేశానా అని ఒక్కొక్కసారి నాకు చాలా ఆశ్చర్యం ఉంది. 1 లక్ష 2 లక్షలు అంటే భోజనాలు పెడితే అయిపోతుంది. కానీ కొన్ని మరి తన కూడా సింగిల్గా ఉన్నాడు, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు చేసిన దాంట్లో కొంతలో కొంతైనా చేయాలని నేను అమౌంట్ కూడా 3 lakhs ఇచ్చానండి చేతికి. ఆ అబ్బాయికి బంగారం కొన్నాను, ఆశాకు బంగారం. అంటే నేను అవన్నీ ప్లానెడ్గా చేయలేదండి. ఇలా చేయాలి అలా చేయాలని ఏది నేను ప్లాన్ చేసుకోలేదు. నిజంగా మా పేటర్ గారితో నేను ఇన్ని సంవత్సరాల్లో నాకు ఏ రోజు కూడా నా కష్టం అనేది నాకు తెలియకుండానే అతను నన్ను చూసుకొచ్చారు. అతనికి ఏదో ఉన్న దాంట్లో పెట్టడం, ఏదైనా అమౌంట్ ఉంటే గోల్డ్ కొనుక్కోవడం. నాకు ఇప్పుడు పెళ్ళయి ఆశాకి 22, నాకు 23 సంవత్సరాలు. ఎప్పుడు కూడా అతను నన్ను ఇబ్బంది కలిగించలేదండి. అలాంటిది పెళ్లి విషయంలో మా ఇద్దరికి కూడా మేము కావాలని అనుకోకపోయినా వాళ్ళే మాకు ఫోన్లు చేయడం, వాళ్ళే అడగడం. నిజంగా మా ప్రశాంతి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళ మాట మేము కొట్టలేక మాట్లాడుకునేటప్పుడు కూడా నా దగ్గర ఏమీ లేదనేసి నేను చెయ్యనని అనుకున్నానండి. కానీ పెద్దలు, మా పెద్దమ్మలు వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసిన కుటుంబ సభ్యులందరూ మేమందరూ ఉన్నామమ్మా, దేవుడు సాయం చేస్తాడని అంటే అలా ముందుకు అడిగేయడం జరిగింది. అయితే నాకు ఇక్కడ వచ్చిన తర్వాత రానక్కలు ఫస్ట్ తెలుసు కదండి, అక్కడి నుంచి మేము అలా వచ్చాం. అక్కడ నాకు ఎప్పుడు మేము మిషన్ అది బయట కొట్టుకుంటే మేము కొన్ని మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న బెడ్లో విశాలంగా వెళ్ళలేరు, హవిలా ఇరుకుంటుంది. ఇరుకులోంచే దేవుడు మనకి విశాలత ఇస్తాడంటే చెప్పినప్పుడు నాకేమీ అర్థం అవ్వలేదు. ఎందుకంటే నాకు కష్టం లేకుండా నాకు అన్నీ జరిగిపోతున్నాయి. నాకు టైం టు టైం అన్నీ తెచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు, మా అమ్మాయిలు చూస్తున్నారు. నాకు అన్నీ నాకు కావాల్సినవన్నీ నా కళ్ళ ముందుకు వస్తున్నాయి. అప్పుడు నేను అక్క చెప్పింది కానీ నాకు అంత లోతుగా నాకు అర్థం అవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఆశీర్వాదాలతో పాటు ఇరుకు ఎలా ఉంటుందో కూడా నేను రుచి చూశానండి. దేవుడు నిజంగా అంత సిలువలోనే అంతలా చేసింది. నాకు ఏదైనా కష్టం వచ్చి అమౌంట్ కోసం దేనికోసమే మేము ఆలోచిస్తే నేను దేవుడిని తలుచుకుంటాను. ప్రభు నువ్వు పడిన నిందల అవమానాల కన్నా మేము పడినవేమి ఎక్కువ కాదు అని. ఇప్పుడంటే గృహాలు అప్పుడు లేకుండా ఇల్లు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడి అదంటే నాకు ప్రసాద్ బాబు గారు అన్న మాట నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన విన్నవి అప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్క సందర్భాల్లోని నాకు మా అమ్మాయిలు చెప్పినవి నేను చాలా పెద్దోళ్ళ మాటలు వింటానండి. ఎందుకో నాకు అలా ఇష్టం, ఎవరైనా పెద్దోళ్ళు చెప్తున్నాడు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తారు అన్నట్టు నాకు అనిపించి నేను ఓపిక మీద వింటాను. అయితే ఇక్కడ సొంత గృహం లేకపోయినా మనకి పరలోకంలో ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ జర్నీ వాళ్ళతో చేసేదాన్ని. ఎక్కడైనా ప్రేయర్స్ అది ఆటో మీద నన్ను మా పేటర్ గారు ఏమి నాకు అంత సపోర్ట్ చేసేవారు కాదండి. నేను ఎక్కువ అలా వెళ్తూ ఉండి ఇలాంటి మాటలన్నీ మేము మాట్లాడుకుండేవాళ్ళం అన్నమాట. అప్పుడు నిజంగా ఈ సంవత్సరం మాకు దేవుడు తోడు ఉన్నాడు, అన్నీ జరిగాయి. అలాగే వెనకాతల కష్టం కూడా ఉన్నదండి. ప్రతి దాని నుంచి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. నేను మనుషుల మీద అయితే ఆధారపడాలని అనుకోవట్లేదు. మీరు ప్రార్థన చేయండి. పాపది కూడా MBA కట్టింది, ఎగ్జామ్స్ ఏవో అవుతున్నాయంట. దేవుడు ఆశీర్వాదాలు ఎలాగున్నాయో ఇరుకులోని విశాలత అన్నట్టుగా అందరికీ తెలిసినట్టుగా అన్నీ జరిగాయి. దాని వెనకాతల ఆ కష్టం కూడా
ఉన్నది. నిజంగా మా అమ్మ ఇద్దరికి ఎలా పెళ్లి చేసిందో నాకైతే తెలియదు, కానీ మా తమ్ముడు మాట్లాడతాడు అప్పుడప్పుడు. ఆడు చిన్నాడైనా నేను చేసుకొని మేము వచ్చాం ఇంట్లో, ఆడికి ఆ పరిస్థితులు తెలుసు కాబట్టి అక్క అమ్మ చూడు ఇద్దరికి అలా చేసింది, ఒక్కరికే మళ్ళీ అల్లుడు వస్తాడు, మర్యాద చేయాలి, ఇవన్నీ నిజంగా నాకు ఇదంతా ఈ సంవత్సరం ఒక కొత్త ప్రపంచంలాగా ఉన్నదండి. అది నాకు కలిగింది, నా ప్రేమ కొద్ది పెట్టాను. మనం ఎన్ని చేసినా ఎన్ని చెందినా పొగిడేవారు ఎవరు ఉండరని కూడా నాకు అర్థమైంది. అన్నీ నేను ఈ సంవత్సరం ఇది ఏంటంటే మంచి చెడు ఇరుకు విశాలత ఆనందం అన్నీ రుచి చూశాను. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాల ప్రకారము నాకు నా భర్తకి తోడై ఉన్నాడు దేవుడు. మరి అవి కూడా 3rd ఇయర్లోకి అవుతుంది. బిడ్డ విషయంలో కూడా దేవుడు బాగానే చదువుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఒక్క సబ్జెక్ట్ కూడా ఇప్పటి వరకు ఉండలేదు. తల్లిదండ్రులుగా మేము వాళ్ళకి ఏమి ఓపెన్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని నాకు ఒక ఆశ, అంతే. మేము అంత చదువుకోలేదని. దేవుడు ఆ విషయంలో వాహనాల విషయంలో కూడా నండి పెళ్ళి అలాగే అనుకోకుండా జరిగింది. తర్వాత అక్కడ శాలరీ ఆపేశారు. పీటర్ గారికి అమౌంట్ చేతిలో అస్సలు ఉండట్లేదు. ప్రభువా నేను ఏమన్నా భర్తకు సహాయం చేయగలనా అంటే అప్పుడు నేను నా గోల్డ్ ఇచ్చానండి. ఇచ్చేసి నేను అంటే అతను అలా నేను చూడలేకపోయాను. ఎప్పుడు మమ్మల్ని హ్యాపీగా ఉంచిన వాళ్ళు అలా చూస్తే నాకు దీనికన్నా అతనే హ్యాపీ. అతను మమ్మల్ని పెంచింది నాకు గుర్తొచ్చి నేను గోల్డ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి అంటే నేను భారీగా సపోర్ట్ చేయాలి ఏదో నాకు ఉన్నంత, లేకపోతే లేదు. అలాగే నేను ఇచ్చి ఆ కారు తీసుకోవడం అయింది. అది నెలకు 15,000 ఈఎంఐ కట్టాలి. ఓలా ఊబర్ అయినా మనకు వచ్చిన అమౌంట్ కాకుండా వాళ్ళు కూడా అది కట్ చేసుకుంటారు. తీసుకున్నంత వరకు మాకు కొన్ని తెలియదు, కానీ మనకి కొద్దిగా ఫైనాన్షియల్గా ఉండాలంటే కష్టపడాలి. దేవుడు ఏసయ్యే భూమి మీదకి వచ్చిన తర్వాత వడ్డాయిలు పని చేశారని బైబిల్లో ఉంది. కష్టపడకుండా ఏది రాదు. నేను అంత చదువుకోలేదు, నేను ఎక్కడికైనా వెళ్ళలేదని హెల్ప్ చేయాలి అన్న. అప్పుడు నేను నా భర్తకి, ఎందుకంటే బైబిల్లో ఉంది కదండి, మనము భర్తకి తల్లిదండ్రులకి అందరికీ కూడా మనం సహకారంగా ఉండాలి అని. అప్పుడు నేను అలాగ ఇచ్చినప్పుడు పాపం పీటర్ గారికి ఇష్టం లేదు, అయినా నేనే బలవంతంగా నీ మీద నువ్వు ఆధారపడినట్టు. అది కూడా చూడండి దేవుడు అంత గొప్పవాడో. ఆ డ్యూటీ కూడా రోజు విడిచి రోజు చేసే డ్యూటీ. అదే కంటిన్యూగా మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చిన డ్యూటీ అయితే అతను ఇంకోటి చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అక్కడ ఇంకా సూపర్వైజర్ కాబట్టి నైట్ టైం, ఇక్కడ కాబట్టి అలా పడుకోవడానికి ఇంక అవుతుంది. సిటీలోనైతే అంతలాగా అవ్వదండి. ఎవరో ఒకరు వస్తారు, లేపుతారు. నిజంగా ఈ సంవత్సరంలో నేను చాలా నా తల్లిదండ్రులు లేని తర్వాత నేను సొంతంగా భార్యాభర్తలుగా మేము ఇంతలాగా మేము చేస్తామా అని అనుకోలేదు. ఇదంతా దేవుడు మా వెనకాతల నుండి చేయించాడు. సంఘం కూడా నిజంగా మా అందరి కోసం చేసిన ప్రేయర్స్ కూడా దీనికి ఉన్నాయండి. మీ అందరికీ కృతజ్ఞతలు, దేవుడికి కృతజ్ఞతలు. దేవుడికి ఎంత చేసినా మేము ఇదే, ఒక జాబ్ లేకపోయినా ఇల్లు లేకపోయినా దేవుడు మమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నారు. అందరికీ చూస్తే అన్నీ ఏదో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఏమి లేదండి. అది దేవుని ఇచ్చిన ఆశీర్వాదం. వెనక్కి తిరిగితే ఏమీ లేదు, వెనకాల దేవుడే ఉన్నాడు మాకు తోడు. నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇంకా మనం ఎదుగుతున్న కొద్ది పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలంటే మనం చాలా తగ్గించుకోవాలి. నాకు పర్సనల్గా కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా చెల్లి, మా తమ్ముడు అందరూ నాకన్నా చిన్నోళ్ళే కనిపిస్తున్నారు. నేను క్రమంలో ఉంటే కదా నన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు అని, బిడ్డలు నేర్చుకుంటారని నేను కూడా చాలా వెనక్కి కొన్ని వదిలిసుకొని నేను అలాగవుతున్నాను. నిజంగా ఆనందము సంతోషము రెండూ ఉన్నాయి. బిడ్డల కోసం ఇంకా మా ఫ్యామిలీ కోసం మీరు ప్రేయర్ చేయండి. నా భర్తకి అన్ని విషయంలో దేవుడు సహాయం చేయాలని, దేవుడు ఆశీర్వాదాలు ఈ సాక్ష్యాలు దీవించి ఆశీర్వదించును గాక. సాక్ష్యం నిలబెట్టిన దేవాది దేవుడి, సంవత్సరం అంతా కాపాడిన దేవాది దేవుడికి నా స్తోత్రాలు చెల్లించుకుంటానండి. దైవజనుడికి నా వందనాలు, సంఘ సహోదరులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మరి దేవుడు మా జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు.
మరి అన్ని విషయాల్లోనూ కూడా చేసే మరి కాచి కాపాడారు. మరి ఆశల వెతులు లేకపోయినా దేవుడిని నమ్ముకొని దేవుడిని విశ్వసించి సమస్త భారము దేవుడి పైన ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు అన్యుల దగ్గర అందరి దగ్గర కూడా ఆశీర్వాదకరంగా చేస్తాడని నేను నమ్ముతున్నాను. మరి సంవత్సరం అంతా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిపించారు దేవాది దేవుడు. మన బిడ్డ వివాహం విషయంలో కూడా మరి నేను నా దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా నాకు ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం నిబ్బరము కలిగి బలము కలిగి ఈ పని పూనుకో అని వచ్చింది. మరి ఆ వాగ్దానాన్ని పట్టుకుని మరి నేను ప్రేర్ చేసుకొని నేను ముందుకు సాగుతుండగా మరి ప్రార్థనలోని ఉపవాసాల్లోని మరి అన్నింటిలోని ముందుకి దేవాది దేవుడిని స్మరించుకొని నేను ముందుకు వెళ్తుండగా మన జీవితంలో అద్భుత కార్యాలు దేవాది దేవుడు చేశారు. అలాగే మరి బిడ్డ విషయంలో మరి నేను గోల్డ్ తాకట్లు పెట్టి నేను వివాహం అది చేశాను. చేసినప్పటికీ కూడా మరి దేవాది దేవుడు నాకు ఇది కావాలి ఎస్ఐ అని నేను ఏ రోజు కూడా అడగలేదు. మరి ఈ దినం ఉదయం 3 గంటలకు వేసి ప్రభా ఈ నెలంతా కూడా మరి రెంట్ విషయంలో కరెంటు బిల్ విషయంలో తినే ఆహారంలో అన్నిటిలో కూడా సహాయం చేయని అడిగాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలని కూడా నేను దేవాది దేవుడిని అడగలేదండి. అన్నిటిలోనూ కూడా మన దేవాది దేవుడు సహాయం చేసి మరి నల్లపూసలు తాకట్లు పెట్టి నా బిడ్డ వివాహం చేస్తే మరి అనుకోని రీతిగా మరి మళ్ళీ జనవరి వచ్చేటప్పటికి ఆ నల్లపూసలు దేవాది దేవుడు విడిపించారు. మరి దేవాది దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారంటే మరి మరి అనుకోలేని రీతిగా మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నారు దేవాది దేవుడు. అలాగే మరి ఈ సంవత్సరంలో మరి నా భర్త విషయంలో కూడా మరి డ్రింక్ అది ఎక్కువగా నా భర్త తాగినప్పుడు నేను ప్రతిదానికి సమయం కాలేదని దేవుడు అనేవారు. మరి అలాగే నేను ప్రార్థన చేయగా 3 నెలల నుంచి నా భర్త నా ప్రార్థన మరి దేవాది దేవుడు ఆలకించారా ఏమో మరి 3 నెలల బట్టి నా భర్త తాగుడు కూడా మానేశారండి. మరి దేవాది దేవుడు మన ఇంట్లో గొడవలు కూడా ఏమీ లేవు. మరి ఎంతో ప్రశాంతంగా మరి మేము ఉంటున్నాము. కానీ మరి మా కుటుంబం అంతా కూడా దేవాది దేవుడి అనుసరించుకుని దేవుడి చిత్తంలో మరి మాటలు తలంపులు ఆలోచనలన్నీ కూడా దేవుడి చిత్తానుసారంగా ఉండాలని నేను ప్రార్థించుకుంటాను. అంతకు మించి నాకు ఏది కూడా నాకు అవసరం లేదండి. మరి అలాగే నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. మరి సంఘ బిడ్డలు కూడా మరి సంగతులు అంటే మరి ఒక ఫ్యామిలీలాగా మరి ఎంతో ఆనందంగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మరి నేను దేవాది దేవుడు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. మరి నాకు ఇచ్చిన ప్రభా మరి రథ సంబంధికులు బట్టి మరి అన్ని విషయాల్లో నాకు చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవాది దేవుడు స్థితిని చెల్లించుకున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మరి బిడ్డలు రాకపోకలేదు అన్నిటిలో కూడా కాచి కాపాడారు. మరి చక్కటి మనవడు కూడా మరి నాకు దేవాది దేవుడు ఇచ్చారు. మరి మీ కుటుంబం అంతా కూడా దేవాది దేవుడిలో మహిమకరంగా బ్రతకాలని దేవుడి చిత్తానుసారంగా మేము జీవించాలని మరి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన ఈ సాక్ష్యాలన్నీ కూడా దేవాది దేవుడికి మహిమ కలిగిన కాక ఆమేన్. సాక్ష్యాలు హవీల గారు, జీవన్ జ్యోతి గారు, నేను వీళ్ళందరూ చెప్పడం గొప్ప విషయం కాదు. ఎవరెవరైతే ఉన్నారో మీ జీవితంలో జరిగిన మేలును బట్టి వారు ముందుకు వచ్చి అందరి ముందు దేవుడి యొక్క మహిమను మీరు చాటాలని ఎప్పుడు కూడా ఒక్కరోజు రాసుకున్నా కూడా అది మనకు ఆశీర్వాదం కాస్త అది ఏమవుద్దండి, మంచి దేవుడు పాల్గొస్తుంది అని తినదు కదా, తినకుండా రాస్తే ఏమవుద్ది, అది మీకు వదిలేస్తున్నాను. సో మేమందరం ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం, దయచేసి కంఫర్ట్ ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యాలు పంచుకుని విలువైన సాక్ష్యాన్ని ఇది ఒక ఆచారంగా వస్తుంది కాబట్టి అందరూ సాక్ష్యాలు పంచుకోండి. నా జీవితంలో నేను చెప్పే సాక్ష్యం అంటే 2025 సంవత్సరం కాస్త ఒక 2 గంటల్లో ముగిపోతుంది, 2 గంటన్నరలో. అయితే ఒక మిక్స్డ్ రిజల్ట్ నా జీవితంలో జరిగింది. అంటే నేను 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి నా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి నేను రెగ్యులర్ కాబట్టి పర్మనెంట్ అయ్యి మీకు సాక్ష్యం పంచుకున్నాను. అందులో బట్టి నాకు సంతోషమే. అనేక విషయాల్లో ఆరోగ్యపరంగా రీసెంట్గా జరిగిన జపన్ బట్టి కూడా నేను అయితే ఒకటి నేను చెప్పగలను, మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఇప్పుడు సాక్షులుగా ఉన్నాం. ఎందుకంటే మనం బ్రతుకున్నాం కాబట్టి 2025 సంవత్సరం చివరి వరకు కూడా క్షణాలు మనం చూస్తున్నాం అంటే మనందరం బ్రతుకున్నాం. అదొక్కటే సాక్ష్యం గుర్తుంచుకుని నా జీవితంలో ఏముందా అని ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం బ్రతుకున్నాం కాబట్టే అది సాక్ష్యం. ఏమంటే మనం లేకపోతే ఏమంటారు, కీర్తి శేషులు అంటారు. ఉన్నాం కాబట్టి మనం కనబడుతున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో జీవన్ పోసిన దేవుడితో మాట్లాడుతున్నాం, నిలబడి ఆయనకి సాక్ష్యంగా నిలబడుతున్నాం. ఎంతోమంది బాత్రూంలో జారి చనిపోయారు తెలుసండి. బాత్రూంలో కాలు స్లిప్ అయ్యి పెద్ద పెద్ద కోటేశ్వర్లో తలకు దెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
అయితే దేవుడు మనకి మన రోడ్డుకి వెళ్తున్నప్పుడట రాయిలు కూడా మన పాదాలు తాగకుండా మనం వెళ్తున్న మార్గాలు సరళం చేసి ఆయన వెళ్తున్న మార్గాలని పర్వతాల లాంటి కూడా సరళం చేసి నీ ముందు ఉంచాడు దేవుడు. అవిల గారు అన్నారు వెనక ఉంచారు దేవుడు, మా వెనక ఎవరో లేరు దేవుడు అని. లేదా మన ముందే ఉంటాడండి దేవుడు ఎప్పుడు. ఏంటి ఎప్పుడు ముందే ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా విఐపి వచ్చినప్పుడు ముందుగా 10 మంది నడుస్తూ ఉంటారు, ఎందుకంటే లైన్ క్లియర్ అవుతుంటారు. అలాగా దేవుడు మీ జీవితంలో ముందు నడిస్తే మనకున్న అడ్డులు తొలగించగలరు. మనం వెనకున్నాడు అనుకోండి మనమే తొలగించుకోవాలి, ఆయన మాత్రం వస్తూ ఉంటాడు. సో దేవుడే మన ముందు ఉంటాడు. అందుని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే శ్రమ వచ్చిందో, శ్రమ వచ్చిన వాడికి ఒక కిరీటమే. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. శ్రమలో అనుభవించి ముందుకు వెళ్తే, ఎన్ని శ్రమలు అనుభవిస్తే క్రైస్తవ జీవితంలో అన్ని కిరీటాలు మన నెత్తి మీద ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు ఆ శ్రమను బట్టి నువ్వు తప్పిపోతున్నావా లేదా, నీ విశ్వాసాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటున్నావా, నువ్వు దేవుడే. అనేక సార్లు మనకి నష్టం జరిగినప్పుడు మనం దేవునికి తప్పిపోతూ ఒక రకమైనటువంటి అవిశ్వాసం మన హృదయాలు చోటు చేసుకుంటాం. చాలాసార్లు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఏమి జరగదు. అందరూ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మన జీవితంలో ఏమీ కనబడదు. అలాంటప్పుడు మనకు ఒక్కోసారి అవిశ్వాసం వస్తూ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం ప్రతి గడియ ఆయన చిత్తం లేదే మనం భూమి మీద ఊపిరి పీల్చుకోవడానికి అవదండి, పీల్చుకోలేము కూడా. మీరు చూసుంటారు కోవిడ్ సమయంలో కేవలం గాలి పీల్చుకోలేక చనిపోయి ఉన్నారు, గాలి పీల్చుకోలేక చనిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనకి అంత సమృద్ధిగా ఇచ్చాడు. మనం అందరూ బ్రతికే ఉన్నాము. చిన్నపిల్ల మొదలుకొని అమ్మగారి సాక్ష్యం పంచుకున్నారు. 80 సంవత్సరాలు దాటిన ఒక విశ్వాసి మన చర్చిలో ఉన్నారంటే అది మన గొప్ప విషయం కదండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు అనే దానికి ఒకటి గమనించండి. మనందరి జీవితాల్లో మేలు చేస్తున్నాడు. మన ముందు సజీవ సాక్షిగా ఉంచారండి. ఎంతో మంది అసలు నేను రోడ్లను పోతున్నప్పుడు బోర్డులు కనబడుతుంటాయి, నేను అది చూస్తూ ఉంటాను. ప్రతి బోర్డు చదువుతాను, డేట్ ఆఫ్ బర్త్ చదువుతూ ఉంటాను. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ కూడా చూస్తూ ఉంటాను. ఈ అబ్బాయి 28 సంవత్సరాలు చనిపోయాడా, ఈ అబ్బాయి 21 సంవత్సరాలు చనిపోయాడా, ఈ 49 సంవత్సరాలకే చనిపోయాడా. నేను రీసెంట్గా కూడా క్రిస్మస్ నుంచి ఈ మధ్యలో నాకు తెలిసిన 3-4 హార్ట్ అటాక్ చనిపోయారు, బిలో 50 ఇయర్స్ అందరూ. అప్పుడు అనుకున్న దేవుడు మనకి ఎంతో అద్భుతం చేశాడు కదా. నేను 43వ సంవత్సరంలో ఉన్నానండి. దేవుడు కాస్త అంటే మనల్ని కాచి కాపాడుతున్నాడు. కేవలం ఎందుకంటే ఆయన నిబంధనలు మనం పాటించి ఆయన పని మనం చేసి ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞలు గైకొని నడిస్తే మనం నిత్య జీవం ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. అంతమాత్రంగా భూమి మీద ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ జీవితంలో జరిగిన మేలు ఖచ్చితంగా చెప్పండి. సోదరులు శ్రమలు ప్రతి జీవితంలో ఉంటాయండి, ఎవరికి లేకుండా ఉండవు. సాక్ష్యం చెప్పే వాళ్ళు మీకు కొంతమంది తెలుస్తుంది, కానీ అనేక మంది ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఖచ్చితంగా శ్రమలు ఉండే ఉంటాయి, బాధలు ఖచ్చితంగా. మీరు అనుకుంటారేమో వాళ్ళకి 1,00,000 రూపాయలు జీతం వస్తుందేమో వాళ్ళకేం బాధలని, వాడికి అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి వాడికి ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఎలాంటి వాడికైనా ఆరోగ్యం ఖచ్చితంగా బాగుండా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను. ఏంటి రిలయన్స్ అధినేత ఉన్నటువంటి ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు ఎప్పుడు చనిపోతానో భయపడుతూ ఉంటారు. అయితే మనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనకి ఎప్పుడు ఏంటంటే నేను ఉత్సాహంగా నలుగురు కూడుకుని సంఘంగా కూడుకోవడం మానివేయకండి. అదేదా డిసెంబర్ 31 లేదంటే జనవరి 1 క్రిస్మస్ అనో ఈస్టర్ అనో కాకుండా ప్రతిరోజు మన దేవుడికి సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు జీవితాన్ని, మనం ఆయనతో వర్షిప్ చేయాలి. దానికి ముహూర్తాలు లేవు, గడియలు లేవు, ఏదీ లేదండి. దేవుడు స్వస్థపరిచాడా లేదా దేవుడి సాక్ష్యం. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, దయచేసి గమనించండి. నేను నాకున్న ఆలోచన దగ్గర చెప్తున్నాను. నేను ఆల్ఫా బుక్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నాతో. ఆయన కూడా పాస్టరే. నేను ప్రామిస్ కార్డ్స్కి వెళ్ళినప్పుడు సార్ ఇవి తీసుకుని అన్నారు. అవి నిబంధన పత్రం అన్నమాట, అగ్రిమెంట్. మనకి దేవుడికి చేసుకునే నిబంధన అగ్రిమెంట్ ఆయన చూపించి ఇవి తీసుకెళ్ళండి అన్నాడు. ఎందుకు సార్ అన్న, ప్రతి సంవత్సరం మన దేవుడు వాగ్దానం కోసం ఎదురు చూస్తాం. ఆయన వాగ్దానం ఇస్తాడు, నేను ఆశీర్వదించినట్టు మనం పట్టుకుని వెళ్తాం. కొంతమంది దేవుడిని మర్చిపోయి ఆ వాగ్దానాన్ని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. మనకు తెలుసు కదండి, అసలు చెక్ చెదరకు బైబిల్లో దాచేసి అసలు అందులో ఏముందో కూడా చూడడం సరిగా అర్థం కాదు. ఆ వాక్యం ఎవరితో చెప్పించుకోం. నాకు తెలిసి 10 మంది 15 మందికే రెఫరెన్స్ చదువుతారేమో బైబిల్ కింద మీద మొత్తం అధ్యాయం అంతా చదవండి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి దేవుడి యొక్క ఆశీర్వాదం కండిషనల్ అండి, ఏది కూడా ఊరికే రాదు, ఏది ఊరికే రాదు. పెద్ద ఉద్యోగం వచ్చిందంటే అది బాగా కష్టపడి రాత్రులు అహర్నిశలు సంపడితో వస్తుంది. ఆయన అన్నారు ఒకసారి, ఎవరు వంశీ ప్లే చేయమని, ఆయన అన్నాడు దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తానని, నేను స్వస్థపరుస్తానని, నేను దీవిస్తానని. బట్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ఈ సంవత్సరం అంతా నేను ఈ నిబంధన కట్టుబడి ఉంటానని చెప్పేసి ఒక సంతకం పెట్టి డేట్ వేసి సన్నిధిలో దేవుడి సన్నిధిలో ఇవ్వండి. ఇచ్చినప్పుడు మనకు అనిపిస్తుంటుంది నేను ప్రామిస్ చేశాను కదా, దేవుడు మనకి వాగ్దానం చేశాడు, అది నెరవేరుతుందో లేదని కనిపెట్టుకొని చూస్తున్నాం. మనం కూడా ఆయనకు ఒక అగ్రిమెంట్ రాసి నిబంధనకి కట్టుబడి ఇగో ఈ పనులు నేను చేస్తాను, ఈ పనులు నేను చేస్తున్నాను, ఇది ఖచ్చితంగా చేస్తాను, ఇది ఖచ్చితంగా చెయ్యను
అని కొన్ని నిబంధనలు ఉన్నాయి, మీకు చెప్పడానికి టైం లేదు కానీ అది మీరు చదవండి. దగ్గర కొన్నే ఉన్నాయి మన దగ్గర. మీకు ఎవరైతే ముందుకు వచ్చి నేను ఈ ప్రామిసరీ ఈ నోటుని లేదా ఈ నిబంధన పత్రాన్ని నేను చర్చిలో సంతం పెట్టిస్తాను అన్న వాళ్ళు ముందుకు వస్తే నేను నెక్స్ట్ వీక్ కావాలంటే అరేంజ్ చేస్తానండి. దయచేసి చూడండి, మీకు శాంపుల్ కొన్ని మీకు ప్రొజెక్టర్లో ఇవ్వబడుతుంది. దయచేసి సాక్ష్యం దేవుడి దీవించిన కాక అవకాశం పాస్టర్ గారికి ఉందని తెలియజేస్తాను. దేవుని నామానికి వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు. మరి నా సాక్షి దేవుడి సంవత్సరం అంతా కానీ దేవుడు కాచి కాపాడదండి. మరి నా బిడ్డని నా భర్తని కూడా నన్ను కూడా దేవుడు సాక్షి కాపాడాడు. మరి అలాగే మరి గత 2024 సంవత్సరం కానీ నాకు ఆవేశంతో చాలా నేను బాధపడేదాన్ని. కానీ నేను ఆ సంవత్సరం అంతగా కూడా బాధపడినా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి నేను మెడిసిన్ కూడా ఎక్కువ వాడలేదండి. కానీ ఆవేశం అంతా మరి తగ్గి దేవుడు మరి నేను దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే నాకు ఈ ఆవేశం కూడా రాకుండా నా పనులను సరించేసుకొని అన్ని విషయాలను దేవుడు నాకు సహాయం చేశాడండి. మరి అలాగే ఇల్లు మారాలి, ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళు చెప్పినప్పుడు మేము ఇల్లు కోసం వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడికి ఎవ్వరు అడిగినా సరే మేము దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వమని అనేవారండి. ఇల్లు ఇవ్వమన్నా సరే నేనైతే ఒక్కడే ప్రార్థన చేసుకునేదని, తండ్రి యేసయ్య మేము ఎక్కడ నివసించాలో మాకు ఎక్కడ మరి నువ్వు ఇస్తావో మాకు తెలియదు తండ్రి. కానీ మేమైతే ఎన్ని గృహాల దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళమో నాకు తెలియదు. కానీ వెళ్ళిన ప్రతి చోట ఇవ్వమని, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వమని అనేవారండి. కానీ నేను ఒక్కటే ప్రార్థన చేసుకుంటాను. ఆ గృహం అని మాకు కట్టుకొని వాళ్ళు పాలు పొందించిన తర్వాత మరి మాకే ఫస్ట్ ఇచ్చారండి. దేవుడికి మరి అంత వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రతి ఒక్క విషయంలో మాకు ఇబ్బందులు ఇరుకుల్లో కూడా దేవుడు మరి మమ్మల్ని అంతగానో సాక్షి కాపాడాడండి. మరి చిన్న సాక్షిని దేవుడు దీవించింది. ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. దైవసాకులకు కూడిన సంఘస్థులందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. 2025 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని దేవుడు తన సురక్షితమైన బలిష్టమైన రెక్కల మాట మమ్మల్ని నా దేవుని కుటుంబాన్ని సజీవంగా ఉంచారు. ఈ సంవత్సరం అంతట్లో కూడా మాకు చాలా మరి భయంకరమైన శోధనలు వచ్చాయి, చాలా నిందలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభు వైపు చూసాం. దేవుడు మాకు అన్ని విషయాల నుంచి కూడా తప్పించి మరలా మమ్మల్ని సజీవంగా ఆయన సన్నిధానంలో నిలబెట్టుకున్నారు సాక్షిగా. అందరి బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా కుమార్తె విషయంలో మీ అందరికీ తెలిసి నేను ప్రార్థించమని మిమ్మల్ని సహాయం అడిగాను. ఇదే డిసెంబర్ నెలలోనే మాకు తన భార్య భర్తలు ఇద్దరు కూడా డ్యూటీకి వెళ్తున్నారు, వస్తున్నారు, అయిపోతుందంటే ఇది పిలిచి నేను చూసుకుంటున్నాను. అయితే ఒక దినాన్ని మరి ఆ బిడ్డకి మరి బాగోలేదని తెలిసిన తర్వాత మేము టెస్టులు చేయించిన తర్వాత మరి తనకైతే మేమేమీ చెప్పలేదండి. చెప్పకుండా మేము ట్రీట్మెంట్ చేసినా అదేంటనేది మాకు కూడా తెలీదు. అయితే దేవుని కృప వల్ల మరి మాకు ఆ విషయం తెలిసిన తర్వాత దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసాం. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు మరి నేను చాలా మరి దేవుని సన్నిధానంలో భారంగా పెనుగులాడి ప్రార్థన చేశానండి. ఎందుకంటే నా బిడ్డలు మరి చిన్ననాటి నుండి కూడా వాళ్ళు దైవికంగా మేము పెంచాము. దైవికంగా అంటే నా బిడ్డ మరి తన డిప్లొమా చేస్తున్నప్పుడు పార్వతీపురంలో చేస్తూ ఉండేది. మేము ఇక్కడికి 2014 సంవత్సరంలో వచ్చాము. అంకుల్ మా ఇంటికి వచ్చి రెండమ్మ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాంపురం సంఘంలో మరి అంకుల్ దగ్గర నేను ఎదిగాను. దైవికంగా ఎదిగినప్పుడు అంకుల్ వచ్చి మరి మా పెద్దనాన్న చెప్పారు ఇక్కడే ఉంటుందిరా అని, కూడా మన రాంపురమే వచ్చేసారని చెప్పినప్పుడు అంకుల్ వచ్చి మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. అప్పటి నుంచి కూడా మేము రావడం జరిగింది. అలాగే నా బిడ్డ కూడా మరి ఇక్కడ నా బిడ్డలు ఇద్దరు కూడా మరి సండే స్కూల్ ఎక్కడ తను కాలేజీ చూసుకుంటూ 6:30కి ఇక్కడ ట్రైన్ మంచిలో వస్తూ ఇక్కడ మన సండే స్కూల్ చెప్పడం, సండే రావడం చాలా చేసింది. మీ అందరికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను. వ్యూలా సండే స్కూల్ చెప్పిందని ఇక్కడ ఆ రీతిగా బిడ్డ దైవికంగా నడిపించబడుతుంది. అలాగా అన్ని విషయాల్లో కూడా నేను బిడ్డలిద్దరిని కూడా మేము ధనధాన్యాలు వారికి ఇవ్వకపోవచ్చు, కానీ మేము దైవికంగా పెంచాలని వారి చదువుల విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రతి అవసరం కూడా ఆయన మహిమాశ్వర్యంలో తీర్చారు. అయితే ఈ బిడ్డ విషయంలో మరి మా ఒక మరి
ఒక అశ్రద్ధ వల్ల లేదంటే మరి మరొకటి అవ్వచ్చు. ఏది ఏమైనా సరే ఈ డిసెంబర్ నెలలో మాకు పోయిన అదే 2025లో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అయితే అటువంటి విషయాల్లో మరి మేమైతే బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికి కూడా తెలియచేయలేదు. ఎందుకంటే ఒకవేళ తెలియచేసినా సరే వాళ్ళ సానుభూతిని మనకి చూపిస్తారు, లేదంటే ధన సహాయాన్ని మనకి ఏదో చేయాలని ఏదో అనుకుంటారు, మరో విధంగా అనుకుంటారు. కానీ మేము పరమవైద్యుడైన దేవుని పాదాల చెంత చేరి మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఏది ఏమైనా మీరు ఇచ్చిన బిడలు నయనానికి స్తోత్రాలని చెప్పి మేము రాత్రి అవుతుందో పగలవుతుందో మాకు తెలియని పరిస్థితి అండి. మేము కూడా మందిరానికి వచ్చాం, మీతో పాటు మేము క్రిస్టమస్ చేసుకుని సంతోషించాం, ఆనందించాము. కానీ మా హృదయంలో భయంకరమైన వేదన అది మరి పేరెంట్ మేమైతే చాలా కృంగిపోయినప్పుడు సుజీకి తనకు కూడా వచ్చింది. త్వరగానే మరి రావడం తనకి కూడా ఇవన్నీ తన మెడిసిన్ అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ పెడినప్పుడు డాక్టర్స్ చెప్పినప్పుడు మరి అన్నీ జరిగాయండి. ఏది జరిగినప్పటికీ తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు జనవరిలో. చేసినప్పుడు మరి బిడ్డకు జరిగింది. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కూడా బిడ్డ సిద్ధమైంది. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి త్వరగానే మరి ఈ సంవత్సరం అంతా కూడా తన ఐసీలో ఉంచాలి. చాలా టైం పడుతుంది. ఎందుకంటే తనతో పాటు వెళ్ళే వాళ్ళందరూ కూడా 4 రోజులు 5 రోజులు ఉండిపోవడం, ఎవరు గుర్తించకపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి కూడా ప్రభువారు ఎంతగానో బిడ్డకైతే వస్తుంది, తన ట్రీట్మెంట్ తీసుకుని తను పని చేసుకుంటుంది, కానీ బాగానే ఉంటుంది. కానీ మేమైతే మరి దేవుని సన్నిధానంలో భారం కలిగి నా బిడ్డ విషయంలో ప్రభువా మీరు ఇచ్చిన బిడ్డలు నీ సన్నిధానంలో ఎంతగానో ప్రభువాన్ని ఇచ్చేవు కదనైనా మరి ఏంటనేసి ప్రార్థించినప్పుడు ఒక దినాన్ని నా బిడ్డ తలుపులేసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అంటే మరి ప్రార్థన వేరనుకుంటాను. దేవుని సన్నిధానంలోని మరి తను తీవ్రంగా మరి చాలా రోదన చేస్తుంది. మరి దేవుని సన్నిధిలో పట్టుదల ఇంకా డోర్ తీయటం లేదేటని చూస్తే తన భాషలతో మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో చెమట్లు పట్టేసి బిడ్డ నిండా చెమట్లు పెట్టేసి ఒక వెలుగుతోటి బిడ్డ ప్రేరేపిన తర్వాత ఏంటమ్మానంటే దేవుడు నన్ను వెలుగుతూ తాకారు అనేసి చెప్పేసి అన్ని భాషలతో మాట్లాడటం అలా చేసింది. నేనైతే దేవుడు చాలా ప్రతి ఒక్కదానికి కూడా సమయం ఉంటుందనేసి దేవుడు ఆ బిడ్డను ఆ విధంగా మండించారు. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి మీ అందరి మధ్యన నా కుమార్తెని మరలా సజీవంగా తీసుకొచ్చారు. అందరి బట్టి దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మరి పరమ వైద్యుడైన దేవుడిని ఆశ్రయించాను. నేను చావను సజీవుడ యెహోవా క్రియలు వివరించదన్న వాగ్దానము నా కుమార్తె పట్ల దేవుడు నా దీని కుటుంబం పట్ల ఎంతగానో చేశారు. ఎందుకంటే మేము వచ్చినప్పుడు చిన్న ఆటో పట్టుకొని ఇక్కడికి వచ్చామండి. వచ్చినప్పుడు కూడా నేను బిడ్డలిద్దరిని నా భర్త మేము వెళ్ళి సువార్త ప్రకటించడానికి అంకుల్ని కొన్ని సువార్త పత్రికలు అడిగి తీసుకొని వెళ్ళి మేము మంత్లీ వెళ్ళి బిడ్డలతో మేము సువార్త ప్రకటించినప్పుడు మరి రమ్యాని లేదంటే వీళ్ళందరూ కూడా అప్పుడు కెజియా జయ వదిన వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మేము తీసుకెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. మీ పిల్లలు తీసుకొని ఇక్కడ మేము చర్చ ఎందుకంటే దేవుని సేవల బిడ్డలు మేము అక్కడ పెందుర్తిలో ఉండేటప్పుడు కూడా నా భర్త మరి బిడ్డలు వెళ్ళి అక్కడ వచ్చి టెంట్లు కట్టలేదంటే చేపలేయడం, వృద్ధులకి వెంట వాళ్ళకి ముందుగా భోజన ప్లేట్లో ఆహారం వారికి పెట్టించేవారు నా భర్త. ఆ విధంగా మేము దేవుడు ఎదినప్పుడు ఏమైనా సరే దేవుడు ప్రతిదీ దానికి కూడా సమయం ఉందని నేను ఒక దినాన్ని చర్చకొచ్చి కూర్చున్నప్పుడు బ్రదర్ డేవిడ్ గారు చెప్పారు, హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు మనుషుల వైపు చూడలేదు, స్నేహితుల వైపు చూడలేదు, బంధువుల వైపు చూడలేదు, గోడ వైపు తిరిగి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేశారు. ఆ దేవుడు మొర ఆలకించి ఆయుష్ను ఆరోగ్య బలం అనుగ్రహించారు. అట్టి రీతిగా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఇలాగే దైవికంగా మేము ఆ మాటల ద్వారా ఆదరణ కలిగి జీవంగల మాటల ద్వారా మేము బ్రతికామండి. ఎందుకంటే కొంతమంది ప్రార్థన పరులున్నారు, వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. బిడ్డ విషయంలో భారం కలిగి ప్రార్థించారు. ఎందుకంటే నా కుమార్తె మీ అందరి మధ్యన మరి తన భర్తతో కలిసి మరి అన్ని రిపోర్ట్స్ పట్టుకొని మీ మధ్యన లేదంటే ఎక్కడైనా సరే తను వెళ్ళే ప్రతి చోట కూడా తను మరి సాక్ష్యం చెప్పాలని ఒక పత్రిక తను నిర్ణయం తీసుకున్నది. ఆ సమయం కొరకు మరి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే బిడ్డ విషయంలో నా దీని కుటుంబం విషయంలో మరి చంటి బిడ్డ విషయంలో మీరందరూ కూడా ప్రార్థించండి. మరి ముఖ్యంగా ప్రసవ విషయంలో మీ చేతులకు దేవుని చేతులకు అప్పచెప్తున్నారు మధ్యలో తనకు కూడా ఆరోగ్య విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో తను బాగా
మరి ఆలోచిస్తూ ఉంటారు, అలా ప్రార్థన చేస్తారు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటాను అలాగే ప్రార్థన చేస్తారు. కానీ కొన్ని పరిస్థితులు ఎలా వచ్చినప్పుడు తను చాలా వేదన చెందుతారు. మరి ఆ దేవుడే అతన్ని మరి బలపరిచి మరి ఈ ఒక నూతన సంవత్సరంలో మరి మేము నూతన కార్యములతో ఇంకనూ ఏ శోధన వచ్చినా ఏ కీడొచ్చినా మేము దైవికంగా దాన్ని ఎదుర్కొనే విశ్వాస లోతులకు దేవుడు మమ్మల్ని నడిపించేలాగా నా దీని కుటుంబ విషయంలో మీరందరూ ప్రార్థిస్తారని చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన కాక ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి ఇక్కడున్న దైవజనులకి నా వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ నా ఉన్న నా సహోదరులకి అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి నా సాక్ష్యం మరి గత 2023 నుంచి మరి 2025 సంవత్సరం వరకు మరి దేవుడు నన్ను ఎంతగానో మరి కాచి కాపాడాడు. మరి ఇంచుమించు మరి బ్యూలా పరిస్థితి లాంటిదే నాదని నేను అనుకుంటున్నాను. నా బలహీనత ఏంటో మరి నాకైతే తెలియదు, కానీ మరి మా ఇంట్లో కూడా అలాగే మరి ఎప్పుడు నాకు చెప్పకుండానే ఇంట్లో కన్నీరు కార్చడం, దుఃఖము ఇవన్నీ కూడా జరిగాయండి. మరి అన్ని విషయాల్లో నుండి కూడా దేవుడు అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఇంతవరకు నేను ఆ పని ఈ పని అనుకుంటూ కుటుంబంలో పరిస్థితులు బట్టి నేను మరి పని చేసుకొని ఉన్నాను. మరి నా బిడ్డల ప్రేమ కూడా నేను సరిగా పొందుకోలేదు ఇంకాను. మరి నాకు గర్భఫలం ఇచ్చినప్పుడు నాకు అప్పుడే నాకు ముగ్గురు బిడ్డలైన 2 బిడ్డలు దేవుడి దగ్గర ఉన్నారు. మరొక బిడ్డ నా బిడ్డ శాంతి. అలాగే గర్భఫలం అబార్షన్లు నాకు ఎన్నో జరిగాయండి. దేవుడిని నమ్ముకున్న తర్వాతే నాకు ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బంది, కానీ దేవుడిని నేను విడిచిపెట్టలేదండి. ఏ కష్టం వచ్చినా నేను విడిచిపెట్టలేదు. అందరూ అనేవారు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నీకు ఇవన్నీ వస్తున్నాయన్న. ఏవైనా సరే నేను ఇంక దేవుడిని నేను విడిచిపెట్టను, మంచి అయినా చెడైనా దేవుడు అని చెప్పాను. అలాగే నాకు బాగోలేనప్పుడు ప్రభా మరి నా బిడ్డలు 2 నీ దగ్గర ఉన్నారు, మరి ఒక బిడ్డ నా దగ్గర ఉంది, ఇంకిద్దరు మనవాళ్ళు. నేను ఏ ఆశ తండ్రి వాళ్ళ దగ్గర నేను చూసుకోలేదు, మరి నేను ఆ ప్రేమ నేను పొందుకోలేదు. మరి నీవు నన్ను బ్రతికిస్తే మరి నాకు నాదైతే మరి ఏ బలహీనత మరి నాకైతే తెలీదు. మీరు నన్ను బ్రతికిస్తే నీ మందిరంలో నేను పని చేసుకుంటాను, మరి అలాగే నా బిడ్డలు నేను చూసుకుంటాను అని దేవుడి దగ్గర నేను మరి చెప్పుకున్నాను. దేవుడిని మరి అడిగిన తర్వాత దేవుడు నాకు మరి వాగ్దానం ఏంటంటే నాకు ఈ కష్టము ఈ శోధన అన్ని జనుల మధ్య నన్ను సాక్షిగా నిలబెట్టడానికే కానీ నేను తీసుకువెళ్ళను అనేసి దేవుడు నాకు మరి ఆ రోజు నాకు విశాఖగా తెల్లవారు 3 గంటలకి నేను ప్రేయర్ కన్నీటి కార్చి మరి నేను ఇంక రాత్రి పగలనక అలా కూర్చొని ప్రేయర్ చేసుకునేదాన్ని. మరి ఆ తెల్లవారు 3 గంటలకు నాకు మరి వాగ్దానం మరి ఆ అన్న చేత మరి మాట్లాడించారు, ఇది నీకు రోగం కాదు, ఇది నిన్ను అన్ని జనుల మధ్య నిన్ను సాక్షిగా నిలవబెట్టడానికే నీకు ఈ బలహీనతని ఇచ్చాను కానీ అని దేవుడు మరి నాకు ఆ రోజు మరి మాట్లాడాడు. మరి ఆ మాట ప్రకారము నేను దేవుడిని మరి అప్పటి నుంచి మరి నేను ఎంతో ప్రార్థించాను. అలాగే దేవుడు ప్రతి విషయంలోనూ కూడా నాకు ఏదైనా కష్టం వస్తుందంటే ఆ కష్టం ముందే నాకు కావలసిన ప్రతి అవసరం ముందు తీర్చి పెట్టి అక్కడ నాకు ఆ కష్టాన్ని ఇస్తున్నాడండి. మరి ఆ కష్టం సులువుగానే దేవుడు నన్ను ఎంతగానో తొలగిస్తున్నాడు, నాకంటే ముందుగా ఉంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి గడిచిన దినాలు అన్నీ నన్ను ఎంతగానో కాచి కాపాడాడు. మరి ఈ సంవత్సరంలోనైతే మరి నాకు ఎన్నో బలహీనతలు చిన్న బలహీనతలు వచ్చినప్పటికీ ఏ రోజు కూడా నన్ను పడక మీద పడుకునేటట్టుగా దేవుడు ఉంచలేదండి. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో నేను ఉన్నాను. మరి ఈ సంవత్సరం 2 ఆదివారాలు నేను మందిరంలో లేనండి. ఒకటి మంగమ్మ గారు మనవడు భర్త పేరు పెట్టినప్పుడు, ఒకటి మా బావగారు సంబంధంకి వెళ్ళినప్పుడు. మరి దేవుడు మరి ఆ 2 దినాలు నన్ను దేవుడు మరి మందిరంలో ఉండకుండగా నన్ను మరి సాతాను మరి నన్ను తోసుకుపోయిందండి. మరి అయ్యగారు అన్నట్టు ఇప్పటి వరకు మరి లోకంలో మరి కొట్టుకుపోయినట్టు మరి ఆ 2 వారాలు నేను మరి కొట్టుకుపోయాను. మరి అందరిని బట్టి దేవుని మరి క్షమించమని నేను దేవుడి సన్నిధిలో వేడుకుంటున్నాను. అయితే మరి దేవుడు మరి నా సంవత్సరం అంతా కాచి కాపాడాడు. మరి మొన్న మాకు మరి ఆపరేషన్ జరుగుతుంది అమ్మ కంటికి అనేసి నన్ను అన్నప్పుడు మరి సరే ప్రభా మరి నాకైతే మరి ఎంత దానం అవుతుందో మరి తెలియదు. నేను వెనుకబడినప్పుడు మరి నాతో కూడా మరి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, లేదు పెద్దమ్మ నీకు ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి దాని మీద మీరు నీకు అవుతుంది అని చెప్పారు. సరే అంటే అనుకుని మరి ఇంజక్షన్ మరి ఆపరేషన్ పడుతుందంటే నేను ఎంత అవుతుంది అనుకున్నాను. కానీ దేవుని కృప వల్ల మరి నేను మళ్ళీ క్రిస్మస్ అయిపోయాక చేసుకుంటున్నామ్మా మరి నాకు అనేసి అంటే లేదు పెద్దమ్మ నువ్వు చేసుకొని అన్నప్పుడు మరి ఎంతగానో మరి ఆ బిడ్డ కూడా నాకు ఎంతగానో సహాయం చేసింది. మరి లాస్ట్ మూమెంట్లో అన్ని సెటప్లు అయిపోయాయండి.
అన్నీ అయిపోయిన తర్వాత అందరూ తమ్ము వేసుకొని అందరూ పైకి వెళ్ళిపోతున్నారండి. మరి రూమ్ ఇచ్చినప్పుడు మరి నాకైతే మరి తమ్ము పడట్లేదు, 4 అయిపోతుంది అయినా పడట్లేదు. అక్కడే కూర్చొని ఏసయ్య అని ప్రార్థన చేసుకుంటున్నాను. అక్కడైతే 2 బిడ్డలు ఉన్నారండి. మరి ఆధార్ కార్డు రూమ్లో అనమాట, వాళ్ళు అది చేస్తారనమాట. అయితే ఒక అబ్బాయి తెల్లగా ఉన్నాడు, కానీ అందులో నాకు ఆ బిడ్డ ఫేస్లో నాకు ఏం అనిపించలేదు. ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఇది దేవుని రూపంలో దేవుని వెలుగు అబ్బాయిలో కనిపిస్తుందండి. సరే అనుకుని నేను ప్రేర్ చేసుకుంటున్నాను. అలాగా అవుతుందిగా నాకు అవ్వట్లేదు. తండ్రి అయితే మరి ఇది అవ్వకపోతే మరి నేను డబ్బు కట్టుకోవాలేమో కదా ప్రభా, మరి ఎలాగ నేను మరి ప్రార్థన చేసుకుంటున్నాను మనసులోని. కానీ తను అయితే అమ్మ నేను భోజనం చేసి వస్తాను, నువ్వు ఇక్కడ కూర్చొని చెప్పేసి వెళ్ళిపోయారు. నాతో జాయిన్ అయిన వాళ్ళు అందరూ పైకి వెళ్ళిపోయారు, నేను ఒక్కతనే అక్కడ ఉన్నాను. అయితే అతను వచ్చి నన్ను చూసి నవ్వుకుని అమ్మ 90 అని అన్నారండి. అన్న తర్వాత నేను వెళ్ళి ఇలా 90 దొరికి ఏసయ్యా అనమ్మా అని అన్నారు. అంటే తను అనడం ఏంటో నేను అనడం ఏంటో ఏసయ్యా అని గట్టిగా అరిశానండి. అరిసేపటికి మొదటి తంపు పడిపోయింది. ఆపరేషన్కి తంపు పడిందండి. ఇంకా మరి ఇంజక్షన్ కదా, మరి ఇంకోటి పడాలమ్మా దానికి మళ్ళీ పెట్టిన మళ్ళీ ఏసయ్యా అని అన్నారండి. నేను మళ్ళీ ఏసయ్యా అన్నాను. మళ్ళీ 2వ పడిపోయిందండి. అంతవరకు పడలేదు. ఆ 2సార్లు మరి అతను తర్వాత అడిగాను, చిన్న మీరు క్రిస్టియనా నేను అడిగాను. లేదమ్మా నేను క్రిస్టియన్ కాదు, ఇందాని నుంచి నువ్వు మనసులో ఏసయ్య అని ప్రార్థన చేసుకుంటున్నావు కదా, అది నా చెవికి వినపడింది. అందుకే నువ్వు లోపల అనుకుంటున్నావు, అది నేను బయట అనమన్నాను అని చెప్పేసి ఆ బ్రదర్ ఏమో అనమన్నారు. దేవుడు అట్టి విధంగా మరి నాకు ఎంతగానో మరి సహాయం చేశారు. మరి రూమ్కి వెళ్ళినప్పుడు నాకు అందరూ నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను డైరెక్ట్గా ఆపరేషన్ రూమ్లో తీసుకెళ్ళి ఆపరేషన్ సక్సెస్గా నాకు జరిగింది. మరి నొప్పి ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ నాకు కలగకుండా దేవుడు మరి ఆపరేషన్ జరిపించాడు. నాకు ఎంతో భయం వేసింది అనమాట. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు పరిశుద్ధాత్మను అందుకున్నప్పుడు నువ్వు శక్తి నొందేదు అని మరి 2025 నాకు వాగ్దానం ఇచ్చాడండి. దేవుడు నన్ను ప్రతి విషయంలోనూ కూడా బాధలోను దుఃఖంలోను అన్ని విషయాల్లో కూడా దేవుడు తన ఆత్మ నాకు తోడిచ్చి నడిపించాడు. మరొక విషయం ఏంటంటే నేను గత సంవత్సరంలోని ప్రభా నేను ఈ సంవత్సరం బైబిల్ చదవాలని నేను వాగ్దానం తీసుకున్నానండి, నిబంధన చేసుకున్నాను. అయితే అలాగే బైబిల్ అంతా నేను చదివానండి. బైబిల్ మొత్తం ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను. తీరా ఆపరేషన్ అయ్యేసరికి నేను అపోస్తుల కార్యాల వరకు చదివానండి. ఇంకా కొన్ని అధ్యాయాలు ఉండిపోయాయి. ప్రభా మరి నాకు ఆపరేషన్ అయితే మరి బైబిల్ చదవకూడదేమో ప్రభా, మరి కొన్ని అధ్యాయాలు ఉండిపోయాయి ప్రభా, మరి నేను పూర్తి చేయలేదని నేను ఎంతో కొంచెం దుఃఖపడ్డానండి. అయితే మరి నేను హాస్పిటల్కి వెళ్ళడము ఆ రోజేనండి. అయితే చిన్న బైబిల్ పట్టుకొని వెళ్ళిపోదాము, అక్కడ నేను హాస్పిటల్కి నా లైన్ వచ్చేసరికి కొన్ని అధ్యాయాలు నేను చదివేసుకోవచ్చు అని చెప్పేసి చిన్న బైబిల్ కొత్త నిబంధన పట్టుకెళ్ళిపోదాం అనుకుని, కానీ మర్చిపోయి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాను, బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, మరి టోకెన్ ఇచ్చారు, కూర్చున్నాను. బ్లడ్ ఇచ్చేసి కిందన కూర్చొని అమ్మ నేను టిఫిన్ తినేసి అయితే అమ్మ ఇక్కడ కూర్చొని వాళ్ళు నన్ను పిలుస్తారే అని చెప్పేసి నేను పైకి వెళ్ళానండి. పైకి వెళ్ళి ఇలా కూర్చునేసరికి నీలంగా కొత్త నిబంధన గోల్డెన్ అక్షరాలతో కొత్త నిబంధన అని కనిపిస్తుందండి. నేను గత 3 సంవత్సరాలుగా నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి. ఏ రోజు నాకు బైబిల్ కనబడలేదండి. అక్కడ అంతా గోల్డ్ పుస్తకాలు ఉంటాయి, అందరూ చదువుతారండి. నేను రోజు ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చూస్తాను, అక్కడ బైబిల్ నాకు ఎప్పుడూ కనిపించలేదండి. కానీ ఆ రోజు నేను అక్కడ కూర్చోవడము, ఆ బైబిల్ నాకు కనిపించడం, అక్కడే నేను ఉదయం నుండి 9 నుండి మధ్యాహ్నం 12 వరకు 15 అధ్యాయాలు అలాగా హాస్పిటల్లోనే నేను చదువుకున్నానండి. దేవుడు మరి ఆ రోజు నాకు నేను ఆశపడ్డానండి, బైబిల్ పట్టుకెళ్ళిపోవాలి, ఆ టైంలో బైబిల్ చదువుకోవాలి, ఈ అధ్యాయాలు పూర్తి చేసుకోవాలి, నాకు ఆపరేషన్ అయ్యే ముందని నేను అనుకున్నాను. దేవుడు నన్ను ఆశను చూసి అక్కడ బైబిల్ని చూపించి మరి నా లైన్ వచ్చే వరకు నేను చదువుకున్నానండి. అలాగే మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యేసరికి ఆ నైట్ అంతా నేను బైబిల్ మొత్తం అంతా నేను చదువుకోవాలి, దేవుడు కృపించాడండి. నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏటమ్మా నువ్వు నిద్రపోలేదు, రాత్రంతా ఏదో చదువుతూనే ఉన్నావు అనేసి నా చుట్టుపక్కల బెడ్ మీద ఉన్న వాళ్ళందరూ అన్నారు. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నానమ్మా అని అనేసాను. తెల్లవారు 4 గంటల కల్లా ప్రకటన గ్రంథం అంతా నేను పూర్తి చేసుకోవడానికి బైబిల్గా పూర్తిగా మరి నాకు అర్థమైంది, జ్ఞాపకం లేదు, నేను తెలియదండి. కాబట్టి నేను చదువుకుంటాను తండ్రి అని నేను వాగ్దానం దేవుడికి నిబంధన చేసుకున్నట్టుగా మరి ఈ సంవత్సరం బైబిల్ అంతా నేను చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే నా ఆపరేషన్ చక్కగా జరిగించాడు. నా చూపు కూడా ఇదివరకైతే నాకు ఈ పుడుకొని అస్సలు కనిపించేది కాదండి. మరి దేవుని కృపను బట్టి మరి బైబిల్ చక్కగా చదువుకోవడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. అలాగే ఎటువంటి బలహీనత లేకుండా ప్రతి
పని నేను ఎంతో బలంగా చేసుకోవడానికి దేవుని కాపుదలు ఇచ్చాడు. మరి నా భర్తడు రోజు డ్యూటీకి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొస్తున్నాడు. అలాగే నా బిడ్డలు కూడా కాపాడుతున్నాడు. అలాగే మరి గత 3 నెలలు బట్టి మా మనవరాలు చేయని కనబడలేదండి. మరి మా పాప ఎంతో దుఃఖపడేది, నాదిపోయిన బాగుందమ్మా, నా పాప ఒక్కసారి కూడా నేను వేయలేదు అనేసి రోజు కన్నీరు కార్చి మేము అడిగి, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వేం భయపడకని నేను చెప్పినప్పుడు మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇక్కడ పని చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అమ్మ చైన్ దొరికిందమ్మా అని దేవుడు మాకు చెప్పాడండి. మరి దేవుడి నామానికి వందనాలు. మరి ఇప్పటి స్థితిలో అయితే కొనుక్కోలేని నేను ఎంతో బాధపడ్డాను. నేను ఉదయాన్ని కూడా నేను ప్రార్థన చేసుకున్నానండి, యేసయ్య మరి సంవత్సరం అయిపోతుంది, మరి ఆ చైన్ నువ్వు ఎలాగైనా చూపించి నేను సాక్ష్యం చెప్తాను సాయంత్రం అనేసి అనుకునేసరికి ఇంటికి ఇక్కడ నేను పని చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి వెంటనే మా పాప ఫోన్ చేసిందండి. ఎందుకంటే ఆ టైంలో ఎప్పుడు చేయదండి, నేనే ఎప్పుడైనా ఫోన్ చేస్తాను, నీకు ఏం పని ఉండదు, ఫోన్ చేసేటప్పుడే పడుకున్నాను నేను అనేసి నన్ను గొసురుతుందండి. అటువంటిది మా పాప ఫోన్ చేసేసరికి ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేశానంటే అమ్మ చైన్ దొరికిందమ్మా అన్నదండి. దేవుని స్తోత్రాలండి. మరి గడిచిన కాలం అంతా నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిని, మరి నా తల్లికి మరి బీపీ షుగర్తో ఎంతో బాధపడినప్పటికీ మరి ఏ హాస్పిటల్కి వెళ్ళకుండానే మా అమ్మ ఎప్పుడు ప్రేరాలు అలా రాసుకుంటూనే ఉంటుందండి. మరి నా భర్తని, మరి నాకు ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని ఎంతగానో కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాను. నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా ఉన్న నా దేవాది దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుడికి వందనాలు, మన సంఘస్థులకి అందరికీ వందనాలు. నాకు మా మానవుడు పుట్టినప్పటికి బాగా ఇదైంది, ఆవిడతో అక్కడ పెట్టారు హాస్పిటల్లోని. మరి దేవుడిని అడిగి సునీతమ్మ గారికి ఫోన్ చేశాను, ఇంద్రాదేవి గారికి ఫోన్ చేశాను, కుమారి ఇలా మన సంఘంలో ఉన్నాను. పాస్టర్ గారికి రాత్రి అయినా తెలుగులో 3 గంటలకైనా చేసేసి దాన్ని పోయిందా. అలాగే పాస్టర్ గారు కూడా ప్రేర్ చేశారు, ఏమన్నదమ్మా అన్నారు. ఎలాగో తీసుకొచ్చామంటే మళ్ళీ ఇంటికి తీసుకురానిచ్చి మళ్ళీ ఈ ఊపిరితిత్తుల్లో ఊపిరి అందలేదు, కపం పెట్టేసింది. కపం పెట్టేసి మళ్ళీ కపం పెట్టేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ బిడ్డను తీసుకెళ్ళినప్పటికీ ఆ బిడ్డకి మాటలు లేదు, సర్వం లేదు, చల్లగా అయిపోయింది ఒళ్ళంతా. ఎందుకు తీసుకొచ్చినారని డాక్టర్ దెబ్బలాడగాను అప్పుడు ఏమండి బాగానుంది, మా ఉదయం ఇప్పుడే ఇలాగ అయిపోయిందని చెప్పగానే లేదమ్మా పిల్లల్లో ఏమీ ఆడలేదు అన్నారు. అని ఎందుకని మంచిగా లోపల తీసుకెళ్ళగానే అప్పుడు మరి ఏం చేశారో తెలియదు. దేవుడు నేను ఇంటికాడ ఉండి ప్రేర్ చేసుకున్నాను, అమ్మగారికి చెప్పాను, అయ్యగారికి కూడా ఫోన్ చేసి పలానా హాస్పిటల్ అని. ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసారట. దేవుడు మాత్రం కాపాడాడు, మీ అదృష్టం అని చెప్పారట. ఇంద్ర కూడా హాస్పిటల్ ప్రేర్ చేసుకున్నాడు. మీరందరూ చేసిన ప్రార్థన పెట్టిన మనోడు ఈరోజు నాకు చేతికి అందినాడు. అలాగే నా కొడుకు కూడా చీలనారని పెద్ద వచ్చి అడ్డిగా పడిపోయిందని బండి మీద వెళ్తే అది పెద్ద యాసలంటే ఇంకా మనిషి బతకడు వచ్చేదే చెప్పాడు. అమ్మ ప్రార్థనలు నాకున్నాయి, నేను కూడా చేసుకుంది, దేవుడు నన్ను కాపాడాడు అన్నాడు. ఆ ఎలిమెంట్ కానీ లేకపోతే బుర్ర బద్దలిడిపోవలసిందట కోర్టులోను. అవన్నీ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. అలాగే నాకు కూడా నాయన ఎప్పుడో నాకు కష్టాలు వస్తాయో నేను దేవుడితోటే పోరాడుకుంటాను. తెల్లారి 3 గంటలకి నాకు మెలుగు వచ్చేస్తుంది, ఎవరో పిలిచినట్టు అయిపోద్ది. అప్పుడు నెగతాడికి వెళ్ళి వంటగదికేసి అటు చూస్తున్నాను, ఎవరో ఉండరు. దేవా నువ్వే వచ్చావు అనుకొని నేను అలా మటం వేసుకొని సుల్తాన్ గారు చెప్పారు మంచం మీద కూర్చొని పేరు చేయమని. అలాగే మంచం మీద కూర్చొని నేను పేరు చేసుకుంటాను. ఎప్పుడు కూడా ఎంతో కష్టమైతేనే 4 గంటలు లేకపోతే 3 గంటలు తప్ప ఇంకా వెనక్కి ముందుకు నేను కూడా ఉండను. అలా చేసి కొన్ని ప్రార్థన చేసుకున్న కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. పేరు చేసినట్టు మన సంఘస్థులందరి గురించి కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. అలాగే నాకు 4 ఆపరేషన్లు ఉన్నాయి, చిన్న ఆపరేషన్ 1, మేజర్ ఆపరేషన్ 3. నాకు ఈ శక్తి ఇచ్చినాడంటే దేవుడే ఇచ్చాడు శక్తి నాకు. ఎవరైనా సరే అలాగే అంత నువ్వు నిన్న ఆపరేషన్ చేసుకున్నా కదా, బతకరాని రాళ్ళ గురించి చేసినప్పుడు కూడా సోషల్ సుబ్బారావు చేశారు. బతకదు ఎందుకు ఈ కేసు ఒప్పుకుంటారని అడిగితే పిల్లలు అన్నారు మరి తీసుకున్నాము సంతకం పెట్టించుకున్నామండి అనేసి. అప్పుడు బతిమాలి రాళ్ళ గురించి చేస్తే హైదరాబాద్ అవన్నీ తిరిగి వచ్చిన అయినా సరే ఎక్కడా తగ్గలేదు, మన కేహెచ్లో చేశారు. చేత నమ్మకం లేదు సుబ్బారావు గారికి. అప్పుడు అన్నాను, అమ్మ నీకు ఏ దేవుడు ఆ దేవుడు నీ తనిసుకో అన్నారు.
ఏ 3 ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ కూడా నా ఏసఐ అనుకునేదాన్ని. అమ్మ నీకు ఏసయ్యే కదా, ఏసైని తెలుసుకో నువ్వు అనేవారు. అలాగే ఏసైని తెలుసుకోగానే ఆ దేవుడు వచ్చి నాకు ఆపరేషన్ చేశారని నేను నమ్ముతున్నాను. అలాగే కరెంటు స్తంభాలు కూడా వైర్ల మీద నేను ఉండిపోయినా సరే ఆ కరెంటు నాకు ఇంత పొద్దు కూడా తగలలేదు. తగలకుండా ఆ రోజు కూడా దేవుడే కాపాడాడు. అందరూ కూడా అన్నారు నువ్వు ఎలా బతుకున్నావు ఆ వైర్లకేం పడిపోయాని. దేవుడు నా తోడుగా ఉన్నాడు, నా ఆరోగ్యం కాపాడుకుంటున్నారు. అయినే నా షుగర్ కూడా కంట్రోల్ చేస్తున్నాడు దేవుడు యేసయ్య. నాకు నాయన ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన చిత్తమే, ఆయన మేము లేము. ఎప్పుడైనా నాకు ఏదో కష్టం అంతా వస్తేనే ఉంటాను తప్ప కానీ నాకు ఎప్పుడు వెళ్ళిపోవాలా ఉంటుంది చర్చికి. ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నారు. సంఘస్థులు నాకు పేరు చేస్తారు. ఎవరు కూడా మా కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. అమ్మగారు అయ్యగారు కూడా ఎప్పుడు కూడా గోవపోగానే చెయ్యగానే ఫోన్ ఎత్తుతారు, అది పేరు చేస్తారు. దేవుడికి వందనాలు. శనివారం దేవుడు మిగతా వాళ్ళు తర్వాత సమయం అన్నప్పుడు సాక్ష్యం తెలియజేసిన మేరీ సుజాత మరి ముందుకు వచ్చి కొన్ని మాటలు మనకు తెలియజేస్తాం. ఆట సాక్ష్యం మనకి ఉన్నారండి. నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, నేను ఈ చర్చితో నాకు చాలా అనుబంధం ఉంది. ఏంటంటే నాకు 10 years ఉన్నప్పుడు నేను ఈ చర్చికి వచ్చాను. అంటే నా తల్లిదండ్రుల వల్ల కాదు, నా ఫ్యామిలీ వల్ల కాదు, నా అంతలుగా నేను వచ్చాను. నేను వచ్చిన ఒక 1.5 yearకి నా తల్లి నా తండ్రి ఈ సన్నిధికి రావడం జరిగింది. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నాం. మా మమ్మీ మా డాడీ వచ్చిన తర్వాత రాయింగ్లో మా మమ్మీకి మా డాడీకి బాప్తిజం ఇవ్వడం జరిగింది. అంటే నేను అప్పుడు తీసుకుందాం అనేసి అనుకున్నాను, కానీ అంటే అప్పుడు అమ్మ నాన్నకి తెలిసిన జ్ఞానం బట్టి నీకు వద్దమ్మా ఇప్పుడు అప్పుడే వద్దు, నువ్వు ఇదేం తర్వాత బాప్తిజం అనేది తీసుకుందాం అనేసి అన్నారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకనాడు అంకుల్ బాబు నువ్వు ఇలా బాప్తిజం తీసుకోవాలి, నువ్వు దేవుడిలో ఎదగబడాలని అన్నప్పుడు నేను మా అమ్మ నాన్నని కూడా ఒక మాట కూడా నేను అడగలేదండి. సన్నిధిలో ఉండి సరే అంకుల్ నేను తీసుకుంటాను బాప్తిజం నేను చెప్పాను. మరి ఆ రోజు అంకుల్ నాకు బాప్తిజం అవ్వడం జరిగింది. అంటే నేను ఈ చర్చికి వచ్చి ఒక 10 years, నాకు ఇప్పుడు 21 years అండి, 11 సంవత్సరాలు ఈ చర్చికి వచ్చి జరిగింది. అంటే నాకు ఏదైనా కష్టం తెలిసి వచ్చి ఏదైనా అంటే మా డాడీ యాక్సిడెంట్, చాలా బాధాకరం. ఆ టైంలోని నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ అని బాధ్యతలు నాకు ఆ టైంలో తెలుస్తుంది. అంటే నా చదువుకి ఏదైనా ఉడుకు వచ్చిందంటే అది కారణం డాడీకి ఎలా యాక్సిడెంట్ అయింది.